నమస్కారం సుధీర్ వర్మ గారు. నమస్తే సిరి. సో బేసిక్ గా ప్రతి ఒక్కరికి కూడా కోటీశ్వర్లు అయిపోవాలి అన్న ఆశ అండ్ ఆ యాంగ్జైటీ, ఆ క్యూరియాసిటీ అన్నీ ఉంటాయి. లైక్ హ్యూమన్ టెండెన్సీ అని చెప్పాలి కూడా, తప్పేం లేదు. సో అలా ఇప్పుడున్న సిచ్యువేషన్ కి వాళ్ళ దగ్గర ఉన్న ఒక 10 లక్షలతోటి ₹1 కోటి ఇయర్ కి సంపాదించుకునే అవకాశం ఉందంటారు. అది సాధ్యం అవుతుందంటారా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గుడ్ సరే, మంచి క్వశ్చన్ అడిగారు. 10 లక్షలతో ₹1 కోటి సంపాదించవచ్చా అంటే సంపాదించవచ్చండి. కొంచెం కష్టమే అయితే అవ్వచ్చు, కానీ అసాధ్యం అయితే కాదు. దానికి చాలా కేస్ స్టడీస్, ఎగ్జాంపుల్స్ మార్కెట్లో ఉన్నాయి. అయితే 10 లక్షలతో ₹1 కోటి ఎలా సంపాదించాలి? ముందు రివర్స్ ఇంజనీరింగ్లో క్యాల్కులేట్ చేద్దాం, రివర్స్ క్యాల్కులేషన్ చేద్దాం. ఒక ఇయర్కి ₹1 కోటి అనుకుంటే యావరేజ్గా నెలకు వచ్చేసరికి 8 లక్షల నుంచి 10 లక్షల రెవెన్యూ మనం జనరేట్ చేయగలగాలి, రైట్? 8 లక్షల నుంచి 10 లక్షల రెవెన్యూ జనరేట్ చేయాలి అంటే మనం నెల అయ్యేసరికి ప్రొడక్ట్ కాస్ట్, సర్వీసు లేదంటే ఐటమ్ని కనుక డివైడ్ చేసుకుంటే ఏ రేట్కి అమ్ముతున్నాం, ఎన్ని సేల్స్ చేస్తున్నాం. సపోజ్ మీరు ఒక ₹10,000 ప్రొడక్ట్ అమ్ముతున్నారు అనుకుందాం ఒక కస్టమర్కి. మీ సర్వీస్ ఫీజో లేదంటే మీ ప్రొడక్టో ఏదో ₹10,000 అనుకుందాం. నెలకి 100 సేల్స్ చేయగలిగితే మీరు అనుకున్నట్టు ఆ 10 లక్షల అమౌంట్ జనరేట్ అవుతుంది. యావరేజ్గా ఇయర్లీ వచ్చేసరికి ₹1 కోటి. అయితే ఏ ప్రొడక్ట్ ₹10,000 అమ్మితే మనకి ఆ 10 లక్షలు వస్తుంది అన్నది చూసుకోవాలి. అంటే మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఒక ₹10 lakhs. సింపుల్గా ఫుడ్ బిజినెస్ తీసుకుందాం. ఫుడ్ బిజినెస్ అని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటేనండి, రీసెంట్గా BBC చేసిన ఒక డాక్యుమెంటరీలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్న ఈ చిరుతిళ్ళ వ్యాపారాలు, అంటే పండక్కి స్నాక్స్, స్వీట్స్, మ్యారేజెస్కి శారెలు, వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే పికిల్స్, ఈ టర్న్ ఓవర్ అంతా కలుపుకుంటేనండి ఆల్మోస్ట్ ఒక ఇయర్కి 200 కోట్ల దగ్గర ఉందండి ఈ 2 జిల్లాల్లో. వెరీ హ్యూజ్. చిన్నదాని నుంచి పెద్దదాని వరకు క్యాలిక్యులేట్, అంటే ఇంట్లో చేసే హోమ్ మేడ్ ఫుడ్స్ నుంచి ఒక స్వీట్ షాప్లో సెల్ చేసే బిజినెస్ వరకు, ఎస్పెషల్లీ హోమ్ ఫుడ్స్ ఇంట్లో తయారు చేస్తున్న అమ్ముతున్న ప్రొడక్ట్ తాలూకా రేంజ్ టర్న్ ఓవర్ ₹200 కోట్ల ఉంది. వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అంటే ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫుడ్స్ని ఇంటి దగ్గర నుంచి తయారు చేయించుకొని ఎక్స్పోర్ట్ చేయించుకుంటున్నారు. NRIs అన్ని కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు కూడా సౌత్ ఇండియా ఫుడ్ బాగా తింటున్నారు. ఎస్పెషల్లీ ఈ 2 జిల్లాల వరకు వచ్చేసరికి వాళ్ళ టేస్ట్ కానీ వాళ్ళ తాలూకా రెసిపీ కానీ ఒక యూనిక్ స్పెషలైజేషన్ ఉందనుకుందాం మనం. ఇప్పుడు ఇటువంటి సబ్జెక్ట్ ఏదైనా మనం తీసుకోగలిగితే, అంటే అటువంటి ఫుడ్ బిజినెస్ ఏదైనా తయారు చేసుకోగలిగితే మనం ఈజీగా రెవెన్యూని జనరేట్ చేయొచ్చు. ఏం చేస్తారనేది సెకండ్, పర్టికులర్గా మీరు ఏదైనా చెప్పలేము. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నార్త్ ఇండియాలో రీసెంట్గా యూపీలోనో బీహార్లోనో ఒక పర్సన్ ఏం చేశాడంటేనండి, పాల దగ్గర నుంచి వెన్న, నెయ్యి, ఇవన్నీ వెన్న కలెక్ట్ చేసి దాంట్లోని కొన్ని రకాల మూలికలు, ఔషధాలు కలిపి ఆ వెన్నని బాగా మరిగించి దాని నుంచి ఒక నెయ్యిని తయారు చేసి కిలో నెయ్యిని ₹5 లక్షల సేల్ చేశాడు. అంత డిమాండ్. నెయ్యి కాస్ట్ ఎంత ఉంటుంది? 500, 700, ₹1000, 2000, 3000, పోనీ మహా అయితే ₹10,000. 5 లక్షలకి 10 లక్షలకి నెయ్యి ఎవరైనా కొంటారా? కానీ తను తయారు చేసి అమ్ముతున్నాడు ప్రతి నెల. ఇందాక మీకు అన్నానే ఎగ్జాంపుల్, తన పాల మీద ఇన్వెస్ట్ చేసేది చాలా తక్కువ, ఈ ఔషధాల మీద ఇంకొక కొంత అమౌంట్ స్టాండర్డ్గా ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. బట్ ఆ యునిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? ఇట్ ఈస్ ఏ ఆర్గానిక్ హెర్బల్ మెడికల్ బేస్డ్ ఘీ. ఇంట్లో మెడికల్ వాల్యూస్ ఉన్నాయి, ఇది ఆర్గానిక్గా తయారు చేసింది, చాలా హెర్బల్స్ ఉన్నాయి. ఈ నెయ్యి కనుక మీరు కన్జ్యూమ్ చేస్తే మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని ఒక యునిక్ సెల్లింగ్ పాయింట్ని డిజైన్ చేశాడు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ₹10,000 ప్రొడక్ట్ 10 మందిది అమ్మేదానికన్నా 2 కేజీల నెయ్యి ఇద్దరికి అమ్మితే 10 లక్షలు అయిపోయింది అక్కడ కదా. దానికి మీకు పెట్టుబడి ఎంత అవుతుంది? పోనీ మహా అయితే ₹1,00,000 అవుతుంది అనుకుందాం. ₹1,00,000 పెట్టి నెలకి 10 లక్షలు తీస్తున్నాడు. మరి 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ₹1 కోటి వస్తుందో రాదా? ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటేనండి, కొంటారా? వీడికి ఏముంది, వీడియోలో వీడికి నచ్చినట్టు చెప్తాడు ఏవో ఒకటి. మార్కెట్లో చాలా కష్టం. సేల్ చేయడం ఎప్పుడు కష్టమేనండి. మీరు ఇలా చేసేసారా కదా అని చెప్పి మీ దగ్గర ప్రొడక్ట్ సర్వీస్ ఉంది కదా అని చెప్పి కస్టమర్ ఆటోమేటిక్గా వచ్చేసి ఏం కొనేడు. ఖచ్చితంగా మీరు దాన్ని మార్కెట్లో బాగా పబ్లిసిటీ చేయాలి, సోషల్ మీడియాలో వైరల్ చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకుంటే లేదంటే ఎక్కడో పబ్లిసిటీ ఉండాలి, న్యూస్ ఉండాలి, ఏ సెలబ్రిటీ చూసినా ఒక బయట ఉండాలి, ఏదో ఒకటి చెయ్యాలి. కేవలం మీరు ప్రొడక్ట్ తయారు చేసుకున్నారని మాత్రం ఎవ్వరూ కొనరు.
అదే ఆ ప్రోడక్ట్ని ఒక సినిమా స్టారో సెలబ్రిటీయో లేదా సోషల్ మీడియా బాగా పాపులర్ అయిన వాళ్ళు పబ్లిసిటీ చేశారు అనుకోండి, అయ్యో నెయ్యి 5 లక్షలు అంట, నెయ్యి 10 లక్షలు అంటే ఏంటి దీని వాల్యూ ఏంటి, డిమాండ్ ఏంటి, ఏంటిది ట్రై చేద్దాం అని కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఖచ్చితంగా. సో ఇందాక మీరు అన్నట్టు 10 లక్షల రూపాయల నుంచి ఏడాది 1 కోటి రూపాయలు చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. కొంచెం ఇటువంటివి ఏమైనా అడ్వాన్స్డ్గా ఆలోచించాలి, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండి ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేయగలరు. అదే నార్మల్ అయ్యి 5 లక్షలు 10 లక్షలకి ఎవరో కొనరు. వాళ్ళు ఏం చేశారు, కొన్ని మెడికల్ వాల్యూస్ దానికి మిక్స్ చేశారు. ఆర్గానిక్ గీ అని చెప్పి, A2 కవ్ అని చెప్పి, దాంట్లో హెర్బల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి ఎడిషనల్గా దాన్ని ప్రమోట్ చేసి 5 లక్షల రూపాయలకి సేల్ చేశారు. సో అలా చేయగలిగితే అదే చేయమని కాదు, ఇలాంటి కాన్సెప్ట్లు చాలా ఉన్నాయి. లేదంటే ఇందాక నేను చెప్పినట్టు ఫుడ్ బిజినెస్, ఇంట్లో చేసుకునే ప్రోడక్ట్ మీకు మహా అయితే 5,000 రూపాయలు, కానీ ఆఫ్టర్ ప్రోడక్ట్ సెల్లింగ్ మీకు ఎంత వస్తుంది, 15,000 రూపాయలు 20,000 రూపాయలు వస్తుంది. అంటే 5 రూపాయికి 3 రూపాయలు 4 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. అప్పుడు మీరు 10 లక్షలు పెట్టినప్పుడు 30 లక్షలు 40 లక్షలు వస్తుంది. ఇంకా మంచి ప్రోడక్ట్ అయితే 1 కోటి రూపాయలు కూడా వస్తుంది. పర్టికులర్గా ఇలా మీరు ఎవరు 10 లక్షలు తంటే నేను 1 కోటి రూపాయలు చేసేస్తాను అనట్లేదు. ప్రొడక్ట్ చేసుకోవాల్సింది మీరు, సర్వీస్ని ఐడెంటిఫై చేయవలసింది మీరు, ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో సేల్ చేయాల్సింది మీరు. మీకు రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి, ఎక్కడెక్కడ దాన్ని ప్రమోట్ చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఈ స్ట్రాటజీ అంతా మేము ఇస్తాం. మరి ప్రొడక్ట్ మీద కష్టపడాల్సింది మీరే. ప్రొడక్ట్ కూడా వేరే వాళ్ళు అమ్మేసుకుంటారు, నేను కేవలం డబ్బులు పెడతాను తీసేస్తానంటే అవ్వదు. అప్పుడు అది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే ఇలాంటివి కొత్తగా ఏమైనా ఆలోచించండి. వాళ్ళు చూడండి, హైదరాబాద్లో ఎన్ని బొటీక్స్ ఉన్నాయి. ఒక బొటీక్కి, ఒక ప్రీమియం బొటీక్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఒక ప్రీమియం బొటీక్కి ఒక డ్రెస్ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈజీగా 50 అబౌవ్ ఉంటుంది. 50,000 1 lakh. ఎందుకు 50,000 1 lakh పెట్టి ఆ బొటీక్కే వెళ్ళాలి మనం? మన రెగ్యులర్ బజార్లోనో ఇంకో చోట 500కి 1000 రూపాయలకి ఎందుకు కొనకూడదు? పోనీ ఓకే, మగ్గం వర్క్ చేయించడం ఒక 5,000 10,000 రూపాయలు కాకుండా 50,000 1,00,000 రూపాయలు పెట్టి ఆ బొటీక్కే ఎందుకు వెళ్ళి కొంటున్నాం? క్వాలిటీ అండ్ డిజైన్ స్పెసిఫికేషన్, వాళ్ళ కస్టమర్ బేస్, యూనిక్నెస్, మెటీరియల్, వాళ్ళ సోషల్ మీడియా, ఫ్యాబ్రిక్, ఇవన్నీ పారామీటర్స్ కదా. సో అదే నేను చెప్పేది, మార్కెట్లో రోడ్డు మీద దొరికే దాంట్లో ఉంది, షోరూంలో దొరికే దానికి కూడా డిఫరెన్స్ ఉంది. ఈ రేటు మీరు కంపేర్ చేసి ఎప్పుడైతే మీరు ప్రీమియం ప్రొడక్ట్ లేదా HNI ప్రొడక్ట్ సెల్ చేయడం మొదలు పెడతారో, ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ప్రొడక్ట్ సేల్ అయినా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో ఆ విధంగా మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ని 5 times 10 times per year చేసుకోవచ్చు. బట్ దానికి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది. ప్రతి మోడల్ అలాంటి డబ్బులు తీసుకొచ్చేది. అలా తీసుకురావడానికి కూడా మీరు చాలా కష్టపడాలి. కష్టపడి మీ యూనిక్ స్పెషలైజేషన్ ఏదైతే మార్కెట్లో చూపించగలుగుతారో అప్పుడు మాత్రమే అటువంటి మోడల్స్లో డబ్బులు వస్తాయి. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా కోసం కావచ్చు, మార్కెట్ పరంగా గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళు కావచ్చు, కస్టమర్ రిటెన్షన్ గురించి కావచ్చు, ఇలా బిజినెస్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? నైస్ సరే, ఒక పర్సన్ కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాడు, అతనికి ఏదో డౌట్ ఉంది, ఏది మొదలు పెడితే బాగుంటుంది, మొదలు పెట్టిన తర్వాత నేను ఎంతవరకు సపోర్ట్ ఇస్తాను, అసలు ఆ బిజినెస్ మోడల్ సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, ఎన్ని రకాలుగా మనం దాన్ని కేర్ తీసుకోవాలి అన్న డౌట్ చాలామందికి ఉంటుంది. సో కొత్తగా ఎవరు బిజినెస్ మొదలు పెట్టాలన్నా కళ్ళు మూసుకొని మన దగ్గరికి రావచ్చు. ఎందుకంటే ఏ రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అవసరం అవుతాయి, లోన్స్ ఏమేమి వస్తాయి, వాళ్ళకి సబ్సిడీ ఏం అవసరం అవుతుంది, వాళ్ళ యాన్యువల్ రూట్ మ్యాప్ 365 days వాళ్ళ బిజినెస్లో చేయవలసిన ప్రతిరోజు పని ఏంటి, బ్యాక్ ఎండ్ నుంచి సేల్స్, మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేయాలి, వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ 100% మా ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ ఉంటుంది. 2, ఆల్రెడీ కొత్త బిజినెస్ పెట్టేశారు, ఒక 1 year 2 years అవుతుంది, ఏదో దానికి ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది, సేల్స్ సరిగ్గా అవ్వట్లేదు, అటువంటి సేల్స్ని ఎలా చేయాలి, లేదా వాళ్ళకి తెలియకుండా జరుగుతున్న మిస్టేక్స్ ఏంటి. జనరల్గా బేసిక్ హ్యూమన్ ఈగో ఏంటి అంటే నేను అంతా కరెక్ట్గానే చేస్తున్నాను కదా, తప్పు ఎక్కడ జరుగుతుంది నాకు నేను ఐడెంటిఫై చేసుకోలేకపోవచ్చు. సో అలాగే మీ బిజినెస్లో ఏమైనా డౌట్ ఉంది అనుకోండి, ఇఫ్ యూ కమ్ టు అస్, మేము ఇండివిజువల్గా దాన్ని స్టడీ చేసి ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, మీ టర్న్ ఓవర్స్, బ్యాలెన్స్ షీట్స్, ఎక్కడైనా ఎక్కువ డబ్బులు పెట్టేస్తున్నారా, అన్వాంటెడ్గా రిజల్ట్ ఎక్కడైనా రావట్లేదు, స్టాఫ్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ ఐడెంటిఫై చేసి ఆ బిజినెస్ని స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ ప్రాపర్గా సేల్స్ జరిగే విధంగా మేము హెల్ప్ చేస్తాం. 3వది, మీరు ఓన్లీ ఇన్వెస్ట్ అనుకున్నాం, నాకు బిజినెస్ వద్దు, రన్నింగ్ వద్దు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏమీ లేదు, నా దగ్గర డబ్బులు మాత్రమే ఉన్నాయి, నేను ఏదో ఒక బిజినెస్లో స్టార్టప్స్లో డబ్బులు పెడతాను, నాకు 3 ఏళ్ళకి 5 ఏళ్ళకి ఇంత రిటర్న్స్ ఇవ్వండి సరిపోద్ది అనుకుంటే అటువంటి ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మేము చేపిస్తాం. మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీని బట్టి దాని తాలూకా రూల్స్, రెగ్యులేషన్స్, ఏ కంపెనీలో డబ్బులు పెడతాం, దాని నుంచి ఎంత రిటర్న్స్ వస్తాయి, లీగల్గా వాటి తాలూకా డాక్యుమెంట్స్ ఏంటి, ఫార్మాలిటీస్ ఏంటి, ఏది నోటి మాట మీద జరగదండి.
ప్రాపర్గా కంపెనీ చార్టెడ్ అకౌంటెంట్ ఉంటారు, అడ్వకేట్ ఉంటారు, కంపెనీ సైడ్ నుంచి ఇన్వెస్టర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు. ఇదంతా ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారమే జరుగుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడదాం అనుకున్నా, ఎందుకంటే మనకి వాళ్ళ మీడియా రంగం, రియల్ ఎస్టేట్స్, సెలబ్రిటీ, స్పోర్ట్స్ పర్సన్ చాలామంది దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఒక డౌట్, ఎక్కడ డబ్బులు పెడితే మనకు కరెక్ట్గా ఉంటుంది, ఎవరు మనకి ప్రాపర్గా అడ్వైస్ చేసేవాళ్ళని. సో అటువంటి వాళ్ళు ఎవరైనా మీ మినిమం మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ మేము ఫలానా ఇండస్ట్రీలో పెడదాం అనుకుంటున్నాం, లేదు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మాకు రిటర్న్స్ చూపించండి అనుకుంటే ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లకి మాత్రమేనండి. స్టాక్ మార్కెట్స్ ఇలాంటివి మేమేం డీల్ చేయం. మ్యూచువల్ ఫండ్స్ ఈ సబ్జెక్ట్ అంతా సెపరేట్. ఓన్లీ స్టార్టప్స్ బిజినెస్లో ఎవరైనా డబ్బులు పెడదాం అనుకుంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, లేదు కొత్త కంపెనీ ఏదైనా క్రియేట్ చేసి అందులో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేసి మీకు సర్టెన్ రిజల్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కొత్తగా స్టార్టప్స్ బిజినెస్ మొదలు పెట్టేవాళ్ళు, ఆల్రెడీ మొదలుపెట్టి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, ప్రాబ్లం ఏమీ లేదు ఉన్న స్థాయి నుంచి ఇంకొంచెం స్కేలప్ చేద్దాం అనుకునేవాళ్ళు, మాకు ఎవ్రీ మంత్ 100 సేల్స్ అవుతున్నాయి, మాకు 200-300 సేల్స్ కావాలి, లేదా ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్ కావాలి, మల్టిపుల్ బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకునేవాళ్ళు, స్కాలబిలిటీ చూసేవాళ్ళు 4, కేవలం ఇన్వెస్టర్స్, నేను మీ కంపెనీలో డబ్బులు పెడతా నాకు రిటర్న్స్ ఏమొస్తాయో చెప్పండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ 4 రకాల్లో ఏ కేటగిరీ పర్సన్ మన దగ్గరికి వచ్చినా, మంది ట్రస్టెడ్ కంపెనీ, కొత్తగా మొదలుపెట్టింది కాదు, 7 years 8 years పోర్ట్ఫోలియో ఉంది, మనకి టర్న్ ఓవర్ ఉంది. సో కంపెనీ నామ్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీ బిజినెస్ని హెల్ప్ చేసే విధంగా మా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే అక్కడి నుంచి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఫర్దర్గా మీకు కావాల్సిన కన్సల్టింగ్ గైడ్లైన్స్ అన్నీ కూడా మా ఆర్గనైజేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సురీ, హ్యావ్ ఎ గుడ్ డే.